జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ సంబాల్ అనే పేరు మొన్నటి వరకు ఎవరికి కూడా తెలీదు. కానీ గత నెల ఈ సంబాల్లో జరిగినటువంటి అల్లర్లతో ఈ సంబాల్ పట్టణం పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోయింది. సంబాల్ జామా మసీదు విషయంలో ప్రారంభమైనటువంటి గొడవ కాస్త చిలికి గాలివానైనట్టు అయిపోయింది అక్కడ పరిస్థితి. ఈ సంబాల్ జామా మసీదులో ఈ ఆర్కియాలజీ సర్వే నిర్వహించాలని చెప్పేసి సంబాల్ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. ఇక కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసు వాళ్ళు, అదేవిధంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సంబాల్ జామా మసీదులోకి ప్రవేశిస్తుంటే ఈ సంబాల్లో ఉండేటువంటి జాంబీగాళ్ళందరూ కలిసి ఈ పోలీసుల మీద, ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద, అందరి మీద రాళ్ల దాడులు చేశారు. అబ్బా బేభత్సం చేసేశారు. వాహనాలంటే తగలబెట్టేశారు. వాళ్ళోళ్ళు కొట్టుకొని, వాళ్ళోళ్ళు కాల్చుకొని ఒక 6 మంది చచ్చారు. ఒక 20 మంది పోలీసు వాళ్ళను తీవ్రంగా గాయపరిచారు. ఇట్లా 3 రోజుల పాటు బేభత్సం చేసేశారు అంతా కూడా. ఇక ఈ అల్లర్లకు పాల్పడినటువంటి జాంబీలను ఉక్కుపాదంతో అణిచేయాలని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. అంతే. ఇక సంబాల్లో దాడులు చేసినటువంటి 2500 మంది జాంబీగాళ్ల పైన కేసులు పెట్టినారు. అంతేకాకుండా సంబాల్లో అక్రమంగా నిర్మించినటువంటి అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో దడ మరి ధ్వంసం చేసేశారు. ఇక విద్యుత్ను ఏం తెలిసిన వీళ్ళ కరెంటు బిల్లులు కట్టేది వీళ్ళకి అలవాటు ఉండదు. అంతే, వీళ్ళ కరెంటు బిల్లు కట్టరు. ఎందుకంటే వీళ్ళ నాయన గారిది కదా అంతా కరెంట్ అంతా నుంచి వచ్చేది. కాబట్టి వీళ్ళు కరెంటు బిల్లు కట్టరు. చాలా చోట్ల పరిస్థితి మారి ఉంటుంది. మీరు కూడా ఉంటారు, చూసుంటారు. వీళ్ళు ఈ దొంగతనంగా కరెంట్ వాడుకుంటున్నారు కదా, వాళ్ళపైన కేసులు పెట్టి మొత్తం వాళ్ళకు ఈ కరెంట్ సరఫరా అనేది లేకుండా నిలిపేశారు. అంతేకాకుండా ఈ కరెంట్ను అక్రమంగా వాడుకుంటున్నటువంటి జాంబీగాళ్ల పైన 13 కోట్ల రూపాయల ఫైన్ అయితే వేశారు వాళ్ళ మీద. ఇక సంబాల్ పట్టణంలో ప్రతి అణువణు కూడా సెర్చ్ చేయాల్సిందిగా పోలీసులను, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా ఆదేశించారు. ఈ సెర్చ్ ఆపరేషన్లలో అనేక హిందూ దేవాలయాలు, పవిత్రమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి బావులు, చెరువులు, హిందువులు శ్మశాన వాటికలు, అన్నిటికంటే ముఖ్యంగా అతి రహస్యమైనటువంటి ఒక మెట్ల బావి, సొరంగాలు, ఇవన్నీ కూడా బయటపడ్డాయి. ఇంకా లోడే కొద్దీ ఘన చరిత్ర బయటపడేటట్టున్నది. ఇవన్నీ కూడా మన హిందూ రాజులు నిర్మించాటియే. కానీ వీటిల్ని దురాక్రమణదారులు వచ్చి వీటిలన్నింటినీ కూడా ఆక్రమించుకున్నారు. ఎవరు వాళ్ళు దురాక్రమణదారులా తెలుసు కదా మీకు. దీంతో సంబాల్ పట్టణాన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మార్చాలని చెప్పి మన యోగి ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకునింది. పుణ్యక్షేత్రంగా మార్చాలంటే ముందుగా అక్కడ శాంతి భద్రతలో అదుపులో ఉండాలి. అందుకు తగినంత మంది పోలీసు వాళ్ళు కావాలా. పోలీసులు ఉండాలంటే ముఖ్యంగా ఏం కావాలా? పోలీస్ స్టేషన్లు, ఇతరతర సౌకర్యాలు ఉండాలి. అందుకే ఈ సంబాల్ పట్టణానికి నలువైపులా కూడా 4 పోలీస్ స్టేషన్లు ఎప్పటికిప్పుడు హోటాహోటి నిర్మిస్తున్నారు. ఇవేవో సాధారణమైనటువంటి పోలీస్ స్టేషన్లు కాదు. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో కనీసం 500 మంది పోలీసులు ఉండేటట్టు ఈ పోలీస్ స్టేషన్లు అయితే నిర్మిస్తారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఒక పోలీస్ స్టేషన్లో 500 మంది పోలీసు వాళ్ళ వాడమ్మ నా పుడికిడిది ఇదేందంటారు చూడు, ఒక మిలిటరీ బెటాలియన్ ఉన్నట్టు కదా అప్పటికి ఆ లెక్క ప్రకారమా. ఇక సంబాల్ అల్లర్లలో కీలక సూత్రధారైనటువంటి ఈ సంబాల్ ఎంపీ అయినటువంటి ఈ జియావుర్ రెహమాన్ వాడి ఇంటి ముందే ఒక పోలీస్ స్టేషన్ నిర్మిస్తారు. దీనికి మననే భూమి పూజ చేసి ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు. ఇక ఈ అల్లర్లకు కేంద్ర బిందువైనటువంటి ఈ సంబాల్ జామా మసీద్ ఎదురుగా మరొక అతి పెద్ద పోలీస్ స్టేషన్ కూడా నిర్మిస్తారు. దీనికి మరో 2 రోజుల్లో అయితే శంకుస్థాపన అయితే చేయనున్నారు. ఇక జాంబీలు ఎక్కువగా ఉండే ప్రాంతానికి ఇరువైపులా మరొక 2 పోలీస్ స్టేషన్లు కూడా నిర్మించున్నారు. అంటే మొత్తం 4 అనమాట. అర్థమైందా? మొత్తంగా ఈ జాంబీగాళ్ళు ఇకపై ఎటువంటి జిహాదీ కార్యక్రమాలు చేయకుండా ఈ జాంబీగాళ్ళని అయితే అష్టదిగ్బంధనం చేస్తారనమాట. అదే క్రమంలో 50 సంవత్సరాల నాటి రెవెన్యూ ఫైల్స్ తెప్పించి అప్పట్లో మన హిందువుల భూములను, ఇళ్లను, స్థలాలను వీటిలన్నింటినీ కూడా అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి జాంబీగాళ్లను అక్కడి నుంచి తరిమేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు. మళ్ళీ ఈ భూములను తిరిగి సంబంధిత హిందువులకి అప్పగించనున్నారు. చూడండి ఎంత గొప్ప విషయమో, ఎంత గొప్ప న్యూసో. అంతేకాకుండా అప్పట్లో సంబాల్లో ఉన్నటువంటి 19 హిందూ దేవాలయాలను మళ్ళీ పునర్నిర్మించనున్నారు. అర్థమవుతుందా? పునర్నిర్మాణం అనమాట. మళ్ళా ఈ విధంగా ప్రతి పనిని యుద్ధ ప్రాతిపదికన చేస్తా సంబాల్ పట్టణాన్ని మరొక వారణాసి లాగా మార్చేందుకు యోగి ప్రభుత్వం వేగంగా అడుగులేస్తుంది. ఇది నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సంబాల్ పట్టణాన్ని అప్పట్లోనే, అంటే ఎప్పుడో తెలిసిన సత్యయుగ కాలంలో సత్యవ్రత నగర్ అని చెప్పి పిలుస్తూ ఉన్నారంట. దీంతో ఇప్పుడు యోగి ప్రభుత్వం ఈ సంబాల్ పట్టణాన్ని ఇప్పుడు సత్యవ్రత్ నగర్గా పేరు మార్చాలని చెప్పేసి మరొక కీలకమైన ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం కూడా విశేషం. అది మ్యాటర్. యోగి ఆదిత్యనాథ్ గారు ఒక సంకల్పం తీసుకున్నారంటే, ఒక దాని మీద దృష్టి పెట్టారంటే అంతే, ఇంకా కథం.
వేరే మాటే ఉండదు. సంబాల్లో అదేదో గోటితో పోయిండు. సరే వాళ్ళు ఏదో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో సర్వే చేద్దరు, ఓకే ఇది మసీదు కాదు ఇది దేవాలయం అని చెప్పేసి ఒక ఫైనలైజ్ అయిపోయిండు, ఒక తీర్పునైతే ఇచ్చేసిండు, దాంతో సరిపోయిండు. కానీ ఈ జాంబిగాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్కో ఊరినైనా వీళ్ళు ఇంత కథ చేస్తున్నారే, ఏంది అసలు విషయం ఏందని చెప్పి లోడే కొద్దీ ఒక ఘన చరిత్రే బయటపడుతుంది. అది మ్యాటర్. మీకు ఈ వీడియో కన్నా నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు అంతకన్నా నచ్చితే మమ్మల్ని సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఇష్టం. జై శ్రీరామ్.